కరీంనగర్ జిల్లాలో వానాకాలం పండించిన వడ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులు ఆదేశించారు. కొద్ది రోజుల క్రితం మొంతా తుఫాను ప్రభావంతో పొలాల్లో నీరు చేరి వరి కోతలు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా మారడంతో అన్ని సెంటర్లలోనూ కాంటాలు పెట్టి ధాన్యం కొనుగోలు స్పీడప్ చేశారు అధికారులు. అకాల వర్షాలతో పొలాల్లో నీరు నిలిచి ఆలస్యమైన బురద పొలాల్లో ఇప్పుడు వరి కోతలు స్పీడప్ చేశారు కరీంనగర్ రైతులు. కోతలు పూర్తి చేసిన వెంటనే కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం తరలిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 325 కేంద్రాల్లో కొనుగోళ్లు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. రూరల్కు చెందిన దాదాపు 20,000 మంది 150,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ 320 కోట్ల రూపాయల దాకా ఉంటుందని అంచనా వేశారు. ఇందులో ఇప్పటికే 150 కోట్ల రూపాయలకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతులకు సకాలంలో కొనుగోలు పూర్తి చేసి నగదు కూడా వేగంగా జమ చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. దీంతో అన్ని చోట్ల జోరుగా కాంటాలు పెట్టి వడ్ల కొనుగోలు జరుపుతున్నారు. కరీంనగర్ జిల్లాలో వానాకాలంలో రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. ఈ సీజన్లో మొత్తం 2,75,398 ఎకరాల్లో వరి సాగు చేయగా ఎకరాకు 21 క్వింటాల నుంచి 22 క్వింటాల చొప్పున దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని లెక్కగట్టారు. అయితే ఇందులో విత్తన పంట, రైతుల సొంత అవసరాలకు నిల్వ చేసుకునే ధాన్యంతో పాటు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసే ధాన్యం 3 లక్షల మెట్రిక్ టన్నులు మినహాయిస్తే మరో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తారని భావించారు. కోతలు ఆలస్యం కావడంతో ఇప్పటి వరకు దాదాపు కోటాలో సగం వరకు ధాన్యం కొనుగోలు పూర్తి చేశారు. ప్రస్తుతం కొనుగోళ్లు సజావుగానే సాగుతున్నా మరింత వేగవంతం చేయాలని కోరుతున్నారు రైతులు. అలాగే గన్నీ సంచుల కొరత, లారీల కొరత లేకుండా చూడాలని అడుగుతున్నారు. నాకు 3 ఎకరాలలో 2 డబుల్ డోర్లు ఫుల్ వడ్లు సన్నపడ్లు నాకు 3 వరకు పైసలు పడ్డాయి. పైసలు కూడా వచ్చినాయి. నాకు ఉన్నది 7 ఎకరాలు. 3 ఎకరాలు మామిడి ఉన్నాయి, 3 ఎకరాలు పొలం ఉంది. ఇంకొక ఎకరం అంతా మక్క పసుపు వేసిన. పోయినసారి కన్నా దిగుబడి తక్కువ వచ్చింది. ఎందుకంటే ఆనలు కొట్టినాయి కదా, మనకు వర్షాకాలంలో ఆనలు కొట్టుడుకు అసలు పూత మీదనే ఆన కొట్టుడుకు కొంచెం మూలకైనా తక్కువ నచ్చినాయి. అందరికీ తక్కువ వచ్చినాయి, నాకు తక్కువ వచ్చింది. పోయినసారి కూడా లేట్ వచ్చినాయి కానీ పైసలు బోనస్ అంతా పడ్డది. ఇప్పుడైతే బోనస్ రాలేదు. ఇంకా మొదట్లో రైసు మిల్లులకు తరలించే విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. గతంలో ధాన్యం తీసుకున్న మిల్లర్లలో కొందరు సకాలంలో సీఎంఆర్ కోటాను సకాలంలో ప్రభుత్వానికి అందజేయకపోవడంతో బ్యాంకు గ్యారంటీలు ఇస్తేనే ఈసారి ధాన్యం కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీన్ని మిల్లర్లు వ్యతిరేకించారు. ఈ కారణంగా కూడా మిల్లర్లకు ధాన్యం తరలించడంలో జాప్యం జరిగింది. అయితే మిల్లర్ల నుంచి ధాన్యం తమకు చేరినట్లు ధృవీకరించడంలో కొత్త జాప్యం జరుగుతూ ఉండటంతో సివిల్ సప్లై శాఖ నుంచి రైతుల ఖాతాల్లో డబ్బు వెంటనే జమ కావడం లేదని తెలుస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన వడ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో కూడా కొంత ఆలస్యం జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. 7 ఎకరాలు వేసినాం. కోసినాక మ్యాచర్ వచ్చాక జోగినరు. వారం రోజుల లోపల జోగేసారు. జోగినాక తర్వాత మాకు తెల్లారి లేదు, మరణాలు డబ్బులు పడ్డాయి. అప్పుడు ఒక 10-15 రోజులు పట్టినాయి మాకు వడ్లు జోకుడు. తర్వాత అవన్నీ ఎక్కువ పట్టింది. ఇంతకుముందు లేట్ అయింది. ఇప్పుడేమో తొందరగానే పడ్డాయి. డబ్బులు తొందరగానే పడ్డాయి. అడ్లు కూడా తొందరగా కండబెట్టింది. చలికాలం కావడం, ఉదయం పూట మంచు ఎక్కువగా కురుస్తూ ఉండటంతో వరిలో తేమ శాతం ఎక్కువగా ఉంటోంది. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం ఆరబోసి తేమ శాతం తగ్గగానే రైతులు తమ పంటను విక్రయిస్తున్నారు. జిల్లాలో ఉన్న కొనుగోలు కేంద్రాలకు సరిపడా టార్పులిన్లు లేకపోవడంతో రాత్రిపూట పంటపై కేవలం దుప్పట్లు, చీరలు లాంటివి కప్పుతున్నారు రైతులు. దీంతో మంచు కురిసి ధాన్యంలో తేమ పెరుగుతోంది. కొందరు రైతులు సొంతగా టార్పులిన్లను అద్దెకి తెచ్చి పంటపై కప్పుకుంటున్నారు. మరో వారం రోజులు వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వెంటనే టార్పులిన్లను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు. మేము ఇక్కడ కొనుగోలు సెంటర్లో ఐకేప్ సెంటర్ పోసాము వడ్లు ధాన్యాన్ని. మాకు తొందరనే జోకిరు. ఈ వర్షాల ప్రభావం చేయబట్టి మాకు కొంచెం ఇబ్బందులు బాగా ఎదురైనాయి. పంట కరెక్ట్ రాలేదు, బాగా నష్టపోయినాం. అయినా కానీ వడ్లు ఇక్కడ పోసిన మనం అయితే తొందరగా జోకిరు. ఒక పైసలు కూడా 2 రోజుల్లో 3 రోజుల్లో పడ్డాయి మాకు. ఐకేప్ సెంటర్ మంచిగా నడిపిస్తారు ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే. ఇంత ముందు లేట్ అయినాయి. ఇక్కడ ఈసారి మాత్రం ఒకే కరెక్ట్ ఉన్నాయి. మాకు అన్ని విధాలా రైతులు కూడా వాళ్ళు సహకరిస్తారు. 40 జోకుతారు, 40 అడిగిస్తారు మాకు డబ్బులు. ఎందుకంటే సంచి అని ధూళి దుమ్ము తప్పదాలి అని 1 కిలో వేసేస్తారు. బరాబరిస్తారు డబ్బులు అయితే. ఇక్కడ మరో సమస్యను రైతులు గుర్తు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో చాలా చోట్ల ప్రతి 40 కిలోల బస్తాకు 2 కిలోల అదనపు ధాన్యం తూకం వేస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఒక్కో క్వింటాలపై 4 నుంచి 5 కేజీల ధాన్యం తరుగు పేరిట ఎక్కువగా తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గత సీజన్లో సన్న వడ్లకు సంబంధించిన బోనస్ కూడా రావాల్సి ఉందని రైతులు అంటున్నారు. నేను 2 ఎకరాలు వరేసిన. దానికి 37 క్వింటాల దిగుబడి వచ్చింది. 37 క్వింటాల దిగుబడి కొంచెం వర్షాలు కొంచెం తక్కువ వచ్చింది.
తక్కువ వచ్చినా కానీ ఇక్కడ మేచర్ జిల్లా చూడుకు జిల్లా జోకిళ్ళు ఒక 2 డేస్లో మాకు డబ్బులు జల్లే పడ్డాయి. మాకు సంతోషమే. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వాతావరణం కనిపిస్తూ ఉండగా చాలా మంది రైతులు సకాలంలో పంటను అమ్ముకోవడంతో ఎన్నికల సంబరంలో పాలు పంచుకుంటున్నారు. ఇంకా పంటను అమ్ముకోని రైతులు మాత్రం కళ్ళాల్లోనే గడుపుతున్నారు. అయితే మొదట్లోలాగా కాకుండా కొనుగోలు సెంటర్లకు తెచ్చిన కొద్ది రోజుల్లోనే పంటను కాంటాకు పెడుతూ ఉండటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.